అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో చెప్పాలి, మాట్లాడాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకు కాలు ఫ్రాక్చర్ అయిందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. సోమవారం రోజు రమ్మన్నారు. కట్టు విప్పి సిమెంట్ కట్టు కట్టారు నాకు. ఆ కట్టు విప్పి మళ్ళీ చూసి మళ్ళీ వేరేది కడతామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను నేను అని చెప్పాను కదండి. సోమవారం రోజు 1 వీక్ తర్వాత సోమవారం రమ్మన్నారు. సోమవారం వెళ్ళేటప్పుడు మా అమ్మాయి ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దులే మమ్మీ, ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్దాము, చూపించుకుందాము, అక్కడ వద్దు అని గాయత్రి ఎస్టేట్లో గల ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిందనమాట. ఆ కట్టునైతే అంతా విప్పేసి ఇలాంటి కట్టు అయితే వేశారు. ఇక్కడ ఇది చూడండి ఎలా ఉందో, ఉక్కు పాదం ఎలా ఉంటుందో ఇనుపది ఆ విధంగా అయితే ఉంది. ఇదైతే దానికన్నా ఇది కాస్త బెటరే అనుకోవచ్చు. అది మోకాలే దాకా వేశారు, ఇదైతే హాఫ్ దాకా ఇక్కడ దాకా వేశారు చూడండి. ఇక నా కట్ట అయితే ఇలా ఉందనమాట. మందులు రాసిచ్చారు వేరేవి. ఇక తిండి విషయంలో వచ్చేసి కొంచెం ఇలాంటి టైంలో ఇలా ఎముక కుడి సైడు పాదం ఎముక విరిగింది, లోపలైతే 2 చోట్ల విరిగింది. మళ్ళీ ఈ ఎముక బాగా సెట్ కావాలి తొందరగా. అంటే కొంచెం నాన్ వెజ్, ఎగ్ కానీ మటన్ కానీ అలాంటివి తింటూ ఉంటే మంచిది కదండి. ఎముకల సూపు అలాంటిది. మా డబ్బులు పెట్టుకొని మేము తిన్నని కూడా మా ఇంట్లో అయితే ఇంకా పూర్తిగా బెదిరింపులు, కొట్లాటలు, గొడవలు చేస్తున్నారు. మా కర్మ అసలుకి ఏం బాగాలేదు. మా డబ్బులు పెట్టుకొని మేము కష్టపడి మేము తెచ్చుకొని మేము తింటే తినకూడదు, చేయకూడదు అని తిట్టుకుంటూ గొడవలు ఒకటే. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టని వాళ్ళు పనికి వాళ్ళన. అసలు ఏం పని చేయని వాళ్ళు, నాకు ఇట్లా హెల్త్ బాగాలేనందుకు ఏం పని చేయకూడదు అని, పని చేయకూడదని గొడవలు. అసలు నరకంగా ఉంది మా ఇంట్లో అయితే. మా డబ్బులు, మా సంపాదన మేము తినడానికి కూడా భయపడి ఏడుస్తూ ఉండే బతుకు.